ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో క్సినాన్ డైఫ్లోరైడ్, క్సినాన్ టెట్రాఫ్లోరైడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. అదేవిధంగా క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ దానికి సంబంధించినటువంటి నిర్మాణం, వాటికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. XeF6 మరి XeF6 నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ప్రతి ఒక్క సమ్మేళనంలో అంటే ఇక్కడ క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ విషయం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే XeF6లో ఇక్కడ మధ్యస్థంగా ఉండేటువంటి పరమాణువు ఏంటంటే క్సినాన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, మనకి క్సినాన్ హెక్సాఫ్లోరైడ్లో ఉండేటువంటి మధ్యస్థ పరమాణువు ఏంటంటే క్సినాన్గా చెప్తాం. మరి దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే క్సినాన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ 5s2 5p6 5d0 ఇక్కడ మనం తెలియజేస్తాం. దీన్ని మనం భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంగా కూడా ఇక్కడ మనం రాయవచ్చు. చూడండి, 5s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు, 5dలో మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఇక్కడ లేవు. చూడండి, మరి XeF6 మనం పరిశీలిస్తే 6 ఫ్లోరిన్లు ఇక్కడ మనకు కలిగి ఉన్నాయి. ప్రతి ఫ్లోరిన్ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. ఓకేనా, ప్రతి ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. 6 ఫ్లోరిన్లలో 6 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ప్రతి ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. 6 ఫ్లోరిన్లలో 6 ఒంటరి ఎలక్ట్రాన్లు ఇక్కడ కలిగి ఉంటాయి. కాబట్టి మనకి XeF6 ఏర్పడాలి అంటే క్సినాన్కి ఉద్రిక్త స్థాయి అవసరం. మరి క్సినాన్కి సంబంధించినటువంటి ఉద్రిక్త స్థాయిని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇది మనకు 5s ఆర్బిటాల్, 5p ఆర్బిటాల్, ఇది 5d ఆర్బిటాల్. సో మనకి మొదటి ఉద్రిక్త స్థాయిలో ఈ 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 5dలోకి వెళ్తుంది. ఓకే, 5dలోకి వెళ్తుంది. రెండవ ఉద్రిక్త స్థాయిలో 5pలో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ 5dలోకి వెళ్తుంది. అదేవిధంగా మూడవ ఉద్రిక్త స్థాయిలో 5pలో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ 5dలోకి వెళ్తుంది. అంటే మూడవ ఉద్రిక్త స్థాయిలో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఇక్కడ 6 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. ఈ 6 ఒంటరి ఎలక్ట్రాన్లు 6 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 6 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధం అనేటువంటిది ఏర్పడి మనకు XeF6 అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి చూడండి, మరి XeF6 ఏర్పడేటువంటి విధానాన్ని మనం పరిశీలిస్తే ఇది మనకు 5s ఆర్బిటాల్ అనేటువంటి విషయం చెప్తాం. 5p విషయానికి వస్తే అదేవిధంగా 5d. చూడండి, ఒక్కొక్క దాంట్లో మనకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. సో 6 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 6 ఎలక్ట్రాన్లు మనకి ఒక్కొక్క ఆర్బిటాల్లోకి చేరుతాయి. 1 2 3 4 5 6. మరి ఈ మొత్తం జంటలలో 6 జంటలు మనకి బంధంలో పాల్గొన్నాయి. ఏది 1 2 3 4 5 6 6 జంటలు బంధంలో పాల్గొన్నాయి. కాబట్టి బంధ జంటలు ఎన్ని? 6. ఏ జంటలు అయితే బంధంలో పాల్గొంటాయో వాటిని బంధ జంటలు అంటారు. సో బంధ జంటలు 6. చూడండి, ఈ జంట బంధంలో పాల్గొనలేదు. ఈ జంట మనకి బంధంలో పాల్గొనలేదు. అంటే ఇక మనకి బంధంలో పాల్గొన్నటువంటి జంటనే చెప్తాం. ఇక్కడ ఒంటరి జంటగా ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. మరి
ఒంటరి జంట అనేటువంటిది మనకి ఒకటి కలిగి ఉంటుందండి. ఒక ఒంటరి జంట అనేటువంటిది కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి సంకరీకరణం విషయానికి వస్తే ఎస్, అదేవిధంగా P3, అదేవిధంగా D3, sp3 D3 అనేటువంటి సంకరీకరణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఓకే, ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుందండి? sp3 D3 సంకరీకరణాన్ని ఇక్కడ కలిగి ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే క్సినాన్ మధ్యస్థంగా ఉంటుంది. క్సినాన్ యొక్క 4 మూలల వద్ద 4 ఫ్లోరిన్లు ఇక మనకు అటాచ్ అయి ఉంటాయి. అదేవిధంగా మరొకటి పైన, మరొకటి కింద, ఈ విధంగా మనకి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మరి దీంట్లో ఒక ఒంటరి జంట ఉంటుంది కాబట్టి ఆ ఒంటరి జంటను మనం ఈ ఆర్బిటాల్ దగ్గర మనం చూపించడం జరుగుతుందండి. సో దీన్ని మనం వక్రీకృతం చెందినటువంటి అష్టముఖి నిర్మాణము అని చెప్తాం. వక్రీకృతం చెందినటువంటి అష్టముఖీయ నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే మొత్తం మీద క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ యొక్క సంకరీకరణం, sp3 D3 సంకరీకరణం, దీని యొక్క నిర్మాణం వక్రీకృతం చెందినటువంటి అష్టముఖీయ నిర్మాణం అని చెప్తాం. దీనిలో 6 బంధ జంటలు, ఒక ఒంటరి జంట అనేటువంటిది కలిగి ఉంటుంది. ఇది మనకు XeF6 సంబంధించినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. నెక్స్ట్ మనకి XeO3కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఇక్కడ మనం చూద్దాం. చూడండి, XeO3కి సంబంధించినటువంటి నిర్మాణం. XeO3 అంటే ఏంటంటే ఇక్కడ క్సినాన్ ట్రైఆక్సైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. క్సినాన్ ట్రైఆక్సైడ్. ఈ క్సినాన్ ట్రైఆక్సైడ్లో మధ్యస్థ పరమాణువు క్సినాన్. అదేవిధంగా క్సినాన్కి సంబంధించినటువంటి చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటండి చెప్పండి? 5s2 5p6 5d0 ఇక్కడ మనం తెలియజేస్తాం. దీనిని ఆర్బిటాల పరంగా కనుక ఒకవేళ మనం రాస్తే 5s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్లో మనకి 6 ఎలక్ట్రాన్లు, 5dలో 0 ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటివి లేవు. మరి XeO3 అనేటువంటిది మనకి ఏర్పడాలి అంటే దీంట్లో 3 ఆక్సిజన్ పరమాణువులు కలిగి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 3 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ప్రతి ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. చూడండి, ఆక్సిజన్ విషయానికి వస్తే దాని యొక్క పరమాణు సంఖ్య 8. అంటే 1s2 2s2 2p4 దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం. చివరి కక్షను మనం పరిశీలిస్తే p ఆర్బిటాల్ విషయానికి వస్తే 1 1 1 ఇక్కడ మనకు ఫిల్ అవుతుంది. అంటే ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇక్కడ? చివరగా 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ప్రతి ఆక్సిజన్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఇక్కడ కలిగి ఉంటాయి. అంటే 3 ఆక్సిజన్లలో 6 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి. అంటే ఈ విధంగా ప్రతి ఆక్సిజన్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. 3 ఆక్సిజన్లలో 6 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఇక్కడ కలిగి ఉంటాయి. సో మనకి XeO3 కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే దీనికి ఉద్రిక్త స్థాయి అనేటువంటిది మనకి అవసరం. మరి XeO3 ఏర్పడాలి అంటే క్సినాన్ ట్రైఆక్సైడ్కి ఉద్రిక్త స్థాయి అనేటువంటిది ఇక్కడ మనకు అవసరం. చూడండి, 5s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయనే విషయం మనకు తెలుసు. ఇక్కడ ఇది 5d. చూడండి, క్సినాన్ యొక్క మొదటి ఉద్రిక్త స్థాయిలో
దీనిలో ఉండేటువంటి 5p లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 5dలోకి వచ్చేస్తుంది. రెండవ ఉద్రిక్త స్థాయిలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ 5d ఆర్బిటాల్లోకి వచ్చేస్తుంది. అదేవిధంగా జీనానికి సంబంధించినటువంటి మూడవ ఉద్రిక్త స్థాయిలో ఉండేటువంటి మరో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ 5dలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు జీనాన్ యొక్క మూడవ ఉద్రిక్త స్థాయిలో మొత్తం 6 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉన్నాయి. ఈ 6 ఒంటరి ఎలక్ట్రాన్లు 3 ఆక్సిజన్లలో ఉండేటువంటి 6 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధం ఏర్పడి మనకు XeO3 ఇక్కడ మనకి ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, XeO3 కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే 5s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్ మనకి ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది ఉద్రిక్త స్థాయిలో, 5d ఆర్బిటాల్లో కూడా మనకి ఉద్రిక్త స్థాయిలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. అంటే 3 ఆక్సిజన్లలో ఉండేటువంటి 6 ఎలక్ట్రాన్లు మనకి ఈ విధంగా బంధాన్ని ఏర్పరుస్తాయి. చూడండి, దీన్ని కనుక ఒకవేళ మనం పరిశీలిస్తే 6 జంటలు బంధంలో పాల్గొన్నాయి. కాబట్టి బంధ జంటలు 6. ఎన్ని బంధ జంటలు? 6 బంధ జంటలు. ఒకే ఒక్క జంట బంధంలో పాల్గొనలేదు కాబట్టి ఒంటరి జంటలు మనకి ఒకటిగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే జీనాన్ మధ్యస్థంగా ఉంటుంది. ఈ జీనానికి 3 ఆక్సిజన్లు ద్విబంధంతో బంధించబడి ఉంటాయి. 3 ఆక్సిజన్లు ద్విబంధంతో బంధించబడి ఉంటాయి. దీంట్లో ఒక ఒంటరి జంట అనేటువంటి కలిగి ఉంటుంది. ఆ ఒంటరి జంటను మనం ఆర్బిటాల్ పరంగా ఇక్కడ మనం చూపిస్తాం. మొత్తం మీద ఇది పిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఏ నిర్మాణం కలిగి ఉంటుందండి? పిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో డబుల్ బాండ్ 3 డబుల్ బాండ్స్ ఉన్నాయండి. అంటే ఒక డబుల్ బాండ్ అంటే ఒక సిగ్మా బంధం, పై బంధం, సిగ్మా బంధం, పై బంధం, సిగ్మా బంధం, పై బంధం. మొత్తం మీద 3 సిగ్మా బంధాలు, 3 పై బంధాలు అనేటువంటివి ఇక్కడ కలిగి ఉంటాయి. అంటే 6 బంధాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మనకు తెలుసు. ఈ 6 బంధాలలో 3 బంధాలు సిగ్మా బంధాలు, 3 బంధాలు పై బంధాలు అనేటువంటివి కలిగి ఉంటాయి. అంటే ఈ 3 బంధాలు పై బంధాలు అయితే 3 సిగ్మాగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి వీటి యొక్క సంకరీకరణాన్ని మనం పరిశీలిస్తే sp3 సంకరీకరణం మాత్రమే కలిగి ఉంటుందండి. sp3 సంకరీకరణం మాత్రమే కలిగి ఉంటుంది. ఎందుకు? కామన్గా మరి sp3 d3 రాయాలి కదా అంటే ఇక్కడ సిగ్మా బంధం మాత్రమే సంకరీకరణం పరిగణలోనికి తీసుకుంటాం, కానీ పై బంధాన్ని సంకరీకరణం పరిగణలోనికి తీసుకోము. మరి పై బంధం పరిగణలోనికి తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే పై బంధం బలహీనమైనటువంటి బంధం మనకు తెలియజేస్తుంది. ఈ బలహీనమైనటువంటి బంధం కారణం చేత మనం వీటిని సంకరీకరణంలోకి పరిగణలోకి తీసుకోము. కాకపోతే ఇక్కడ sp3 సంకరీకరణం మాత్రమే ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, మొత్తం మీద మనకు XeO3 అనేటువంటి 2 మార్క్స్కి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. సో XeO3కి సంబంధించినటువంటి సంకరీకరణం sp3 సంకరీకరణం. XeO3 పిరమిడ్ నిర్మాణాన్ని ఇక్కడ కలిగి ఉంటుంది. అదేవిధంగా మనకి XeO3లో 6 బంధ జంటలు, ఒక ఒంటరి జంట అనేటువంటిది ఇక్కడ మనకి దీంట్లో కలిగి ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం చెప్తాం. చివరగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే XeO4కి సంబంధించినటువంటి నిర్మాణం ఏంటో చూద్దాం. చూడండి, XeO4 సో XeO4
xenon oxytetrafluoride. xenon oxytetrafluoride ఇది మనకి 4 మార్క్స్ కి చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. XeF2 XeOFO XeF6 ఇవి మనకి చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్స్. సో XeOFO మనం పరిశీలిస్తే XeOFO లో మధ్యస్థ పరమాణువు xenon. ఓకే, XeOFO లో మధ్యస్థ పరమాణువు ఏంటండి? xenon. మనకు తెలుసు xenon కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే 5s2 5p6 5d0 అనేటువంటిది మనకి xenon యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి దీనికి సంబంధించి మనం ఆర్బిటాల్ పరంగా ఈ విధంగా ఇక్కడ రాస్తాం. 5s ఆర్బిటాల్లో 2, 5p ఆర్బిటాల్లో 6, 5dలో ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటి ఇక్కడ లేవు. చూడండి, మరి ఇక్కడ ఒక ఆక్సిజన్ 4 ఫ్లోరిన్లు ఇక్కడ కలిగి ఉంది. ప్రతి ఆక్సిజన్ మనకి 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుసు. అదేవిధంగా ప్రతి ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుందనేటువంటి విషయం కూడా తెలుసు. 4 ఫ్లోరిన్లలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి ఇక్కడ కలిగి ఉంటాయి. ఇక్కడ మొత్తం మీద 6 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి మనకి దీంట్లో కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఆక్సిజన్లో ఉండేటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లు, 4 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లు, మొత్తం 6 ఒంటరి ఎలక్ట్రాన్లు మనకి దీంట్లో ఆక్సిజన్ ఫ్లోరిన్లో కలిగి ఉంటాయి. మరి XeOF4 ఏర్పడాలి అంటే మనకి ఉద్రిక్త స్థాయి అనేటువంటిది అవసరం. చూడండి, ఈ ఉద్రిక్త స్థాయిలో మనకి ఏ విధంగా ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇక్కడ మనకి 5s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్ 6 ఎలక్ట్రాన్లు, 5d ఆర్బిటాల్ మనం పరిశీలిస్తే మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు లేవు అనేటువంటి విషయం తెలుసు. చూడండి, మొదటి ఉద్రిక్త స్థాయిలో తక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. అంటే 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ 5dలోకి వెళ్తుంది. అదేవిధంగా 5pలో ఉండేటువంటి 2వ ఎలక్ట్రాన్ 5dలోకి వెళ్తుంది. 5pలో ఉండేటువంటి 3వ ఎలక్ట్రాన్ 5dలోకి వెళ్తుంది. అంటే మొత్తం మీద 3వ ఉద్రిక్త స్థాయిలో xenonలో మొత్తం 6 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. ఈ 6 ఒంటరి ఎలక్ట్రాన్లు ఒక ఆక్సిజన్లో ఉండేటువంటి 2, 4 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరచుకొని మనకు XeOF4d మనకి ఇక్కడ ఏర్పరుస్తుంది. మరి XeOF4ను ఏర్పరిచేటువంటి విధానాన్ని మనం పరిశీలిస్తే చూడండి, 5s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్ మనకి 3 ఒంటరి ఎలక్ట్రాన్లు, 5d ఆర్బిటాల్ కూడా మనకి 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఇక్కడ మనకి కలిగి ఉంది. ఈ 6 ఒంటరి ఎలక్ట్రాన్లు 6 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి ఒక ఆక్సిజన్ 4 ఫ్లోరిన్లతోటి బంధాలు ఏర్పరచుకొని మనకి XeOF4 ఇక్కడ మనకు ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే xenon మధ్యస్థంగా ఉంటుంది. ఈ xenon 4 మూలల వద్ద 4 ఫ్లోరిన్లతో ఏకబంధాలతో బంధించబడి ఉంటుంది. అదేవిధంగా ఒక ఆక్సిజన్ ద్విబంధంతో ఇక్కడ మనకి బంధించబడి ఉంటుంది. దీంట్లో ఒక ఒంటరి జంట అనేటువంటిది కలిగి ఉంది. ఆ ఒంటరి జంటను మనం ఆర్బిటాల్ పరంగా ఇక్కడ మనం సూచించవచ్చు. దీనినే చతురస్ర పిరమిడల్ నిర్మాణం అని చెప్తాం. ఓకే, చతురస్ర పిరమిడల్ నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి దీంట్లో ఎన్ని సిగ్మా బంధాలు ఎన్ని పై బంధాలు చూద్దాం. చూడండి, xenon విషయానికి వస్తే మనకి
ఫ్లోరిన్తో ఏకబంధం ఉంది అనేటువంటి విషయం తెలుసు. 1 2 3 4 4 ఏకబంధాలు అని చెప్తాం, అంటే 4 సిగ్మా బంధాలు. అదేవిధంగా ఇక్కడ ద్విబంధము అంటే ఒక సిగ్మా బంధం ఒక పై బంధం, ఒకే ఒక సిగ్మా బంధం ఒక పై బంధం, మొత్తం 5 సిగ్మా బంధాలు అదేవిధంగా ఒక పై బంధంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ ఈ ఒక్క బంధం పై బంధం, మిగిలినవి అన్ని సిగ్మా బంధాలు ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఇక మనకి 6 బంధ జంటలు అనేటువంటి ఇక్కడ కలిగి ఉన్నాయి. 6 బంధంలో పాల్గొన్నాయి. ఒక జంట అనేటువంటి మనకి బంధంలో పాల్గొనలేదు, అది ఒంటరి జంట. ఈ బంధంలో పాల్గొన్నటువంటి 6 జంటలలో 5 సిగ్మా బంధాలు ఒక పై బంధం అనేటువంటి ఇక్కడ కలిగి ఉంది. అంటే మొత్తం మీద ఇక్కడ sp3d2 సంకరీకరణం కలిగి ఉంది అనేటువంటి విషయం చెప్తుంది. కామన్గా sp3d3 ఉండాలి, కానీ చివరి బంధం కంటే మనం పరిశీలిస్తే అది పైబంధం. పైబంధం అంటే బలహీనమైనటువంటి బంధం. బలహీనమైనటువంటి బంధాన్ని మనం సంకరీకరణంలోకి తీసుకుంటామా? తీసుకోము. కాబట్టి ఓన్లీ బలమైనటువంటి బంధాన్ని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి మనకి sp3d2 సంకరీకరణం కలిగి ఉంటూ మనకి చతురస్ర పిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది మనకు XeO-F4కి సంబంధించినటువంటి నిర్మాణం. చూడండి, XeO-F4 యొక్క సంకరీకరణం sp3d2. దీని యొక్క నిర్మాణం చతురస్ర పిరమిడల్. దీనిలో 6 బంధ చెంటలు ఒక ఒంటరి చెంట అనేటువంటిది కలిగి ఉంటుంది. చూడండి, చివరగా దీంట్లో మనకి ఈ ఉత్కృష్ట వాయువులు లేక జడవాయువులకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే ముందుగా హీలియంకి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూద్దాం. హీలియం అనేటువంటిది మనకి ప్రధానంగా వేటి నుండి లభిస్తుంది అంటే సహజ వాయువు నుంచి మనకు ప్రధానంగా లభిస్తుంది. అంతేకాకుండా సూర్యుని వద్ద, నక్షత్రాల వద్ద, వాతావరణంలో ముఖ్యంగా లభించేటువంటి మూలకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి హీలియంను ప్రధానంగా ఎటువంటి వాటిలో ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది అంటే ఆధునిక ఈతగాళ్ళు, గజ ఈతగాళ్ళు వాడేటువంటి ఆక్సిజన్ సిలిండర్లలో మనం ప్రధానంగా ఆక్సిజన్తో పాటు హీలియం మూలకాన్ని ఇక్కడ మనం ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. మరి హీలియంను మనం ఉపయోగించడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ హీలియం అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి రక్తంలో ఈజీగా కరిగేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్తో పాటు హీలియంను కూడా గజ ఈతగాళ్ళు వాడేటువంటి పరికరాలలో ఇక్కడ ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. రెండవ విషయం మనం పరిశీలిస్తే ఇక్కడ నియాన్ ఇక్కడ మనం చెప్తాం. ఈ నియాన్ అనేటువంటిది కూడా సర్వసాధారణంగా మనకు వాతావరణంలో లభించేటువంటి ముఖ్యమైనటువంటి మూలకంగా ఇక్కడ మనం ఆల్రెడీ మనకు తెలుసు. మరి హీలియంను మనం ఎటువంటి వాటిలో ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి, మనం సర్వసాధారణంగా మనం రోడ్లలో ఉండేటువంటి మెయిన్ కూడలిల వద్ద కొన్ని ప్రత్యేకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి బోర్డ్స్ని అమర్చడం జరుగుతుంది. ఆ బోర్డ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కలిగినటువంటి బల్బ్స్ని కూడా మనం అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే అటువంటి బల్బులలో ప్రధానంగా నియాన్ అనేటువంటి మూలకాన్ని ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యానవనాలకు సంబంధించినటువంటి వాటిలో, ఉద్యానవనానికి సంబంధించినటువంటి పార్కులలో ముఖ్యంగా ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కలిగినటువంటి బల్బ్స్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఈ బల్బులలో ఉపయోగించేటువంటి మూలకం నియాన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. నెక్స్ట్ ఆర్గాన్. చూడండి, ఆర్గాన్ అనేటువంటిది కూడా ప్రధానంగా మనకి వేటి ద్వారా లభ్యమవుతుంది అంటే వాతావరణంలో ఉండేటువంటి లభించేటువంటి వాయువుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ మూలకం కూడా మనకి ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి బల్బులలో ఇక్కడ మనం ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా లోహ నిష్కర్షణ అంటే ఏంటి, ఇక్కడ
లోహాలను సంగ్రహించడంలో ప్రధానంగా జడవాయువుగా మనం ఆర్గాన్ ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా బల్బులలో కానీ అదేవిధంగా ఏంటి ఇక్కడ లోహ సంగ్రహణ శాస్త్రంలో కానీ మనం ప్రధానంగా ఈ ఆర్గాన్ అనేటువంటి వాయువును మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా క్రిప్టాన్ అనేటువంటి కూడా సర్వసాధారణంగా కొన్ని రకాలైనటువంటి బల్బులలో యూజ్ చేస్తాం. క్సీనాన్ విషయానికి వస్తే క్సీనాన్కి సంబంధించినటువంటి కొన్ని సమ్మేళనాలను తయారు చేయడానికి కూడా మనం ప్రధానంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది మనకి 8th గ్రూప్కి సంబంధించి లేక 8th గ్రూప్కి సంబంధించినటువంటి లెసన్. అయితే ప్రధానంగా ఏంటి అంటే దీంట్లో ముఖ్యంగా క్సీనాన్కి సంబంధించినటువంటి XeF2, XeF4, XeF6 తయారీ, దాని యొక్క నిర్మాణం, అది నీటితో జరిగేటువంటి చర్యలు, అంతేకాకుండా XeO3, XeOF4, XeO2F2 వీటికి సంబంధించినటువంటి విషయాలు మనకు ప్రధానంగా ఇక్కడ 4 మార్క్స్కి కానీ 2 మార్క్స్కి కానీ ఎక్కువగా మనకి అడుగుతుంటాడు ఇక్కడ. ఓకే, అంతేకాకుండా క్సీనాన్ మాత్రమే ఎందుకు సమ్మేళనాలను ఏర్పరుస్తుంది అనేటువంటి విషయం, క్సీనాన్ అనేటువంటిది ఫ్లోరిన్ ఆక్సిజన్లతో మాత్రమే ఎందుకు ఏర్పరుస్తుంది అనేటువంటి విషయం, అంతేకాకుండా హీలియం ప్రధానంగా మనకి లభించేటువంటి ముఖ్యమైనటువంటి సోర్స్, లభించేటువంటి స్థానం, ఈ విధంగా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మనకు దీంట్లో మనకు అడగడం జరుగుతుంది. ఓకే, ఫర్దర్ క్లాస్ మనం 7th గ్రూప్కి సంబంధించినటువంటి విషయం మనం చూద్దాం. ఓకే.